ఇది చల్లారిపోయింది కదా, కొంచెము నెయ్యి రాసుకోవాలి చేతికి. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలు తీసేసుకోవాలి. ఇట్లా లడ్డులా చేసేసుకొని, ఇది కొబ్బరి పౌడరు మనకి రెడీమేడ్గా దొరుకుతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ అండ్ హెల్దీ కొబ్బరి లడ్డు. అది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది ఎట్లా తయారు చేద్దామో చూద్దాము. ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, పైన ఇట్లా బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, ఇవి మొత్తం గీకేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఒక కప్పు, అదే కప్పులో హాఫ్ కప్పు పచ్చిపాలు. మనం కొబ్బరి తీసుకున్నాం కదా, అదే కప్తోని హాఫ్ కప్పు పచ్చిపాలు. దాన్ని తీసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాం కదా, మన కుడక పొడి ఎట్లుంటుంది, బాగా మెత్తగా కాకుండా కొంచెము బరకగా ఉంటుంది కదా, అట్లా పట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు కడాయి పెట్టేసుకొని దీంట్లో వేసేసుకుందాము. కడాయి పట్టిదే, దీంట్లో ఏం వేయలే, నేను డైరెక్ట్ ఇదే వేస్తున్నా. కుడక పొడి మిక్సీ పట్టేసింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది సిమ్లో పెట్టేసి, ఇది కొంచెం వాటర్ అనేది ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుతూ ఉంటా అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైం వరకు కొంచెం వేయించుకోవాలి. ఇలా వాటర్ ఇట్లా ఇంకిపోయినాయి కదా, చూడండి. దీనిలో షుగర్ వేసుకుందాం. పచ్చిపాలు తీసుకున్నాం కదా, అదే కప్తోని సగం కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం కరిగిపోవాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి. ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్, మనం పాల పొడి అంటాం కదా, అది వేసుకోవాలి. అది వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి, గడ్డలు కాకుండా. ఇట్లా మొత్తం కలిసిపోయింది కదా, చూడండి. గడ్డలు లేకుండా, పాల పొడి కూడా ఇట్లా వాటర్ కూడా లేకుండా అయిపోయింది కదా మొత్తము. ఇందులో కొంచెము నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసి దించేసుకుందాము. ఇక చల్లారిన తర్వాత ముద్దలు కట్టుకోవడం చూపిస్తాను నేను. ఇది చల్లారిపోయింది కదా, కొంచెము నెయ్యి రాసుకోవాలి చేతికి. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలు తీసేసుకోవాలి. ఇట్లా లడ్డులా చేసేసుకొని, ఇది కొబ్బరి పౌడరు మనకి రెడీమేడ్గా దొరుకుతుంది కదా, ఈ కొబ్బరి పౌడర్లా ఇట్లా మొత్తం ముంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. నేను మొత్తం చేసి అయిపోయాక చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మన వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత దూదిలాగా ఉండిపోయినాయి, చూడండి లడ్డు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.